వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. వరంగల్ పత్రిక కార్యాలయంపై దాడిని ఖండిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల ఆందోళన. అంబేద్కర్ విగ్రహం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపిన జర్నలిస్టులు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అక్రమ అరెస్టును ఖండిస్తూ జిల్లా కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో ఆందోళన చేపట్టిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు. దండపల్లి మండలంలో అక్రమంగా మట్టి మొరం తరలించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరిన మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. సంబంధిత అధికారులపై విచారణ జరిపి సస్పెండ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్. వరంగల్ జిల్లాలో నమస్తే తెలంగాణ పత్రిక కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దాడిని ఖండిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులు అంబేద్కర్ విగ్రహం ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా జర్నలిస్టులు మాట్లాడుతూ అధికార పార్టీ నేతలే మీడియా కార్యాలయాలపై దాడులకు తెగబడితే శాంతి భద్రతలను కాపాడేది ఎవరని ప్రశ్నించారు. పత్రికల్లో రాసిన వార్తలపై అభ్యంతరాలు ఉన్నప్పుడు చట్ట ప్రకారం ముందుకు వెళ్ళాలి, కానీ ఇలా భౌతిక దాడులకు దిగడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు అనుచరులు నమస్తే తెలంగాణ కార్యాలయంపై దాడికి యత్నించడంపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వం జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాలు తేవాలని, దాడులు చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జర్నలిస్టుల సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా జర్నలిస్టుల సంఘాల నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. తెలంగాణ యూనిట్పై కొందరు కార్యకర్తలు దాడి చేయడం మేము మంచిర్యాల జిల్లా అన్ని పాత్రికేయ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసినాం. గతంలో TV9పై, సాక్షిపై, ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడులు చేసినప్పుడు కూడా మంచిర్యాల జిల్లాలో ఐక్యంగా నిరసనలు వ్యక్తం చేసినాం. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు దాడులకు కూడుకుంటే మాత్రం మేము ఊరుకునేది లేదు. ఎవరైతే దాడులు కోరుకున్నారో వారిని వెంటనే కఠినంగా అరెస్ట్ చేయాలని మేము GUWJ 143H తరఫున డిమాండ్ చేస్తున్నాం. పత్రికలపై, మీడియాపై జరుగుతున్నటువంటి దాడులను మేము ఐక్యంగా ఖండిస్తూ ఉన్నాము. పత్రికలపై దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేయడంగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు పత్రికలు అనేది లేకుంటే ప్రజా సమస్యలు కానీ, అధికారుల నిర్లక్ష్యాన్ని కానీ ఎండగట్టే పరిస్థితి ఉండదు. పత్రికలలో వచ్చే వార్తలని ఖండించాలి, లేదా వారికి సంబంధించినటువంటి రుజువులు ఉంటే అవి నిరాధారమైన అని చెప్పేసి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని యాజమాన్యాల పత్రికల ఆఫీసుల కార్యాలయాలపై దాడులు చేయడము, పత్రిక విలేకరులపై దాడులు చేయడం అనేది పూర్తిగా చట్టవిరుద్ధమైన చర్య. ఏదైతే నమస్తే తెలంగాణ పత్రికపై వరంగల్లో జరిగినటువంటి దాడి ఉందో దాన్ని ఎవరైతే పూనుకున్నారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పత్రికలపై ఇలాంటి దాడులు కొనసాగితే పూర్తిగా మేము ఐక్యంగా అన్ని పత్రికలు, అన్ని ఎలక్ట్రానిక్ మీడియా సంఘాలతో కలిసి, విలేకరులతో కలిసి పెన్ డౌన్ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించి ప్రభుత్వానికి మా సత్తా ఏంటో చాటి చెప్తామని చెప్తా ఉన్నాం. ఈరోజు రాజకీయ నాయకులు కానీ, ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ వాళ్ళ అధికారంలో ఉన్నా లేదా అధికారంలోకి రావాలన్నా మాలాంటి జర్నలిస్టులు పడ్డ కష్టము మేము సమాజానికి చూపించినటువంటి మీ మంచి చెడులపైన ఆధారపడి ఉంటుంది. అలాంటి మమ్మల్ని అనగదొక్కాలని అనుకుంటే ఊరుకునే సమస్య లేదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. దాడులు ఆపకపోతే మా ఐక్యత ఏ విధంగా ఉంటుంది, మేము ప్రభుత్వాలపైన ఏ విధంగా తిరగబడతాము, దాడులు చేసిన వారికి ఏ విధంగా బుద్ధి చెప్తామనేది మా కార్యాచరణ, భవిష్యత్ కార్యాచరణలో నిరూపిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. నమస్తే తెలంగాణ పత్రికా కార్యాలయంపై దాడి చేసిన సంఘటనను నిరసిస్తూ ఈరోజు మంచిర్యాల జిల్లాలోని యావత్ పత్రికేయులందరూ దాన్ని ఖండిస్తూ ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. పత్రికలపై ఈ మధ్య కాలంలో దాడులు
పెరుగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వ హయాం నుంచి మొదలవుతున్న ఈ సంఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా జర్నలిస్టులపై దాడులు ప్రజాస్వామ్యంపై దాడులుగా మేము భావిస్తున్నాం. ప్రజాస్వామ్యం మనుగడ సాధించాలంటే జర్నలిస్టులపై దాడులను అరికట్టాలి. ఈ విషయంలో ప్రభుత్వం ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా పత్రికా కార్యాలయంపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. వరంగల్లో నమస్తే తెలంగాణ పత్రికా కార్యాలయంపై చేసినటువంటి దాడిని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ పూర్తిగా ఖండిస్తుంది. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా పాత్రికేయులకు మాత్రం స్వేచ్ఛ ఉండడం లేదు. జర్నలిస్టులపై, పాత్రికేయులపై, మీడియా సంస్థలపై దాడులైతే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. దీన్ని పూర్తిగా మేము జర్నలిస్టులందరం ముక్తకంఠంతో ఖండిస్తున్నాము. మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ జర్నలిస్టులపైన కానీ, పాత్రికేయులపైన, మీడియా సంస్థలపైన దాడులు జరిగితే మాత్రం సహించబోమని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మీడియా అంటే ఫోర్త్ ఎస్టేట్ అంటారు. ఫోర్త్ ఎస్టేట్కు ప్రభుత్వాలు ఏం రక్షణ ఇస్తున్నాయని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాము. అటు శాసన వ్యవస్థ కానీ, కార్యనిర్వహణ వ్యవస్థ కానీ, న్యాయ వ్యవస్థ కానీ 3 వ్యవస్థలకు రక్షణ ఉన్నప్పుడు మరి మీడియాకు ఎందుకు రక్షణ కల్పించడం లేదు? 3 వ్యవస్థలు కలిసి ప్రభుత్వాలు మారుతున్నాయి. ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు మరొక ప్రభుత్వంపై ఖండిస్తామని చెప్తున్నారు, మరో ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ పాలకులు ఖండిస్తామని చెప్తున్నారు. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పాలకులు వచ్చినా సరే జర్నలిస్టులపై మాత్రం దాడులు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మీడియా సంస్థలపై దాడులు కంటిన్యూ అవుతున్నాయి. ఇది చివరిసారిగా కూడా మేము హెచ్చరిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఎక్కడ ఇలాంటి దాడులు జరిగినా సరే జర్నలిస్టులందరం సరే యూనియన్లకు అతీతంగా పోరాడి ప్రభుత్వాల మెడలు, పాలకుల మెడలు వంచి ఎవరైతే దాడులకు పాల్పడుతున్నారో వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాము. దండేపల్లి మండలంలోని కొన్ని గ్రామాలలో అనుమతులు లేకుండా మట్టి మొరం తరలించిన వారిపై చర్యలు తీసుకోవాలని మంచిర్యాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు పేర్కొన్నారు. గురువారం లక్షట్పేట విశ్రాంతి భవన ఆవరణలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంబంధిత శాఖ అధికారులు ఒకచోట అనుమతులు ఇచ్చి మరో తరలించిన పర్యవేక్షణ లోపంతో కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని ఆరోపించారు. మట్టి మొరం అనుమతులను ఎక్కడికి ఇచ్చారని సంబంధిత అధికారులకు సమాచార హక్కు చట్టం ద్వారా సేకరిస్తే మొరం తీసే అనుమతులను లక్షట్పేట పట్టణంలోని షాదీఖానా కోసం అనుమతులు ఇచ్చారని, అక్కడ ఒక ట్రాక్టర్ మొరం కుప్ప కూడా వేయలేదని వారు పేర్కొన్నారు. మొరం అనుమతులు ఒకచోట అమ్ముకోవడం మరోచోట జరిగిందని, దీనిపై సంబంధిత అధికారి ఏడీపై విచారణ చేసి అతన్ని సస్పెండ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారంలో ట్రాక్టర్ మొరానికి 350 నుంచి 400 రూపాయలు ఉంటే ఈరోజు 1200 రూపాయలు పెరిగి నిరుపేద ప్రజల పొట్ట కొడుతున్నారని అన్నారు. ప్రభుత్వం నిరుపేద ప్రజలకు మొరం మట్టి అవసరం ఉన్నవారికి తక్కువ ధరల్లో మొరం తీసుకునేటట్లు అనుమతులు ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ పాత్రికేయ సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, మాజీ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్, మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య మరియు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన మంచిర్యాల ఎమ్మెల్యే గారు ప్రేమసాగర్ గారు ఆసుపత్రిలో ఉన్నారు. మేము భగవంతుని వరదల్లా వారు ఆరోగ్యంగా ఉండి బాగుండాలని మేము భగవంతుని కోరుతున్నాం. హాస్పిటల్ నుంచి త్వరగా డిశ్చార్జ్ అయ్యి ఇంట్లో ఎప్పటిలాగా ఆరోగ్యంగా ఉండి ప్రజలకు సేవ చేసే దిశగా ముప్పటి దేవతల ఆశీస్సు ఉండాలని మొదటిగా కోరుతున్నాం. అధికారులు ఇలా ఇంద్రమ ఇండ్లు వచ్చాయి. ఇంద్రమ ఇళ్ళ విషయంలో ప్రభుత్వం పగడ్బందీగా వాళ్లకు మౌలిక సదుపాయాలు అంటే శాండ్ కానీ మట్టి కానీ వాళ్లకు ఉచితంగా సరఫరాని పేపర్లు ఇవ్వడం జరిగింది. గుర్తి కానీ కొన్ని సందర్భాల్లో మట్టి కూడా వాళ్ళకి అవసరం ఉంటుంది. ఆ మట్టి సరఫరా చేయడం లేదు. మట్టి సరఫరా విషయంలో పెద్ద ఎత్తున మరి డబ్బులు ఎక్కువ లాగుతున్న సందర్భం. ఇంద్రమ్మ ఇల్లు కట్టినప్పుడు కానీ
మంచాల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినప్పుడు కానీ వాళ్ళకి ఇసుక నేరుగా అంటే ఇసుక ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ ఖర్చు లేదు, ఆ రకంగా చేసే సందర్భాలు. ఆ రకంగా ప్రభుత్వం కూడా అసలు మేము చెప్పడం జరిగింది, ఎవరైతే ఇంద్రం ఇల్లు కట్టుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఫ్రీగా ఇసుకేయాలి, ఇంకా మట్టి కూడా అవసరం ఉంటే వాళ్ళకి ఫ్రీగా వాళ్ళు తెచ్చుకునే తీసుకుంటారు. కానీ ఆ రకంగా ఇక్కడ జరుగుతలేదు. ఇక్కడ ఏదైతే దండబిల్ మండల్లో అందులపేట శివారులో మట్టి తవ్వుతున్న సందర్భాల్లో చాలా సందర్భాలలో ఊళ్ళో ఆబ్జెక్షన్ చేయడం జరిగింది. నేను కూడా ఆయనతోటి ఏడీ మైనింగ్ అధికారి నేను ఫోన్లో మాట్లాడాను. బహుశా జూలై చివరిలో వీళ్ళ ఊర్లో ఆపిన నాతోటి ఏమంటే ప్రభుత్వ పథకాలకి ఇంద్రం ఇళ్లకు మేము మట్టి పోస్తాం నాతోటి అధికారి చెప్పడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వ పనులకు అంటే డెఫినెట్గా గవర్నమెంట్ దానికి దీనికి నేను తీరా దాని మీద ఎంక్వైరీ చేస్తే ఎక్కడ ఇంద్రమ్మ ఇళ్ళకి ఇవ్వకుండా వెంచర్లకు అమ్ముకుంటున్నారు. అది ఎప్పుడో నేను సరైన సమాధానం ఇవ్వకపోతే నేను అడగడం జరిగింది, ఈ మట్టి ఎక్కడ పోతుంది, ఇంద్రమ్మ ఇళ్ళకి పోతుందా డీటెయిల్ ఇవ్వండి, ప్రభుత్వ పథకాలు డీటెయిల్ ఇవ్వని అడిగితే నాకేం సమాచారం ఇచ్చాడు, నాకు ఫోన్లో ఇంద్రం ఇండ్లు అన్నాడు ఏడి మైనింగ్. ఇంద్రం ఇండ్లలో వినియోగించే కొరకు మట్టికి ఎలాంటి అనుమతులు మంజూరు చేయలేదు అన్నాడు ఏడి గారు ఇచ్చింది. లక్షపేటలో ఏది ఇక్కడ మైనార్టీ కడుతుంది కదా కమ్యూనిటీ దానికి మట్టి అని నాకు ఇవ్వడం జరిగింది ఏడి మైనింగ్. దాదాపు అది జూలైలోనే ఈ మట్టి తీసుకు స్టార్ట్ అయింది. జూలై మాసంలో పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ అయింది, పోలీస్ స్టేషన్ కూడా టిప్పర్లు పెట్టండి జూలై మాసంలో. మనకు లెటర్ ఎప్పుడు ఇచ్చిండు, ఆగస్టు 22 నుంచి 30 అని ఇచ్చిండు నాకు తీసింది. కానీ అంతకుముందే అక్కడ తీసిన టిప్పర్లను పోలీసులో పెట్టడం జరిగింది. అంటే అధికారి ఎంత పద్ధతిలో అర్థం చేసుకోండి. 38 రోజులు పర్మిషన్ ఇచ్చాడు మట్టి దీపం, 38 రోజులు 1000 మెట్రిక్ టన్ను. దాదాపు ఎన్ని వస్తుంది, 1000 మెట్రిక్ 65 లారీలు వస్తాయి. 100 లారీలు అక్కడి నుంచి కొట్టి మొత్తం ప్రైవేటు వెంచర్లకు కొట్టుకుంది ఒక్క టిప్పర్ ఇరికిపోవడం. అర్థం చేసుకో అంటే నేను అడిగితేనే నాకు ఆ రకంగా ఏడీ మైనింగ్ ఇచ్చిన తర్వాత ఇక ఎట్లా చెప్పండి, ఎడిపోతుంది. అధికారులు పూర్తిగా తప్పత్తులో పోతున్నారు. ఇలాంటి అవినీతి అధికారులను తక్షణమే ఇలా నేను కలెక్టర్ గారికి చెప్పడం జరుగుతుంది, తక్షణమే ఈయనను సస్పెండ్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఏడీ మైనింగ్ అధికారులు ఎంక్వైరీ చేయండి. ఇక్కడికి వచ్చి సాధికార మట్టి ఉండాలి కదా, మట్టి 60 టిప్పర్లు కానీ 100 మోర్ దెన్ 1000 టిప్పర్లు తీసి 1000 టిప్పర్ల మట్టి ప్రైవేటు వెంచర్లో పోసినట్టు కూడా ఫొటోస్ ఉన్నాయి. చాలా మంది పేపర్ పాపం మన దానిపల్లి మా ఎన్నోసార్లు పేపర్లో రాయడం జరిగింది. పేపర్ ఈ మట్టి విషయంలో ఇవాళ చెప్తున్నాం, మట్టి కానీ ఇసుక కానీ ఇన్న పిల్లలకు మరి వాళ్ళకి ఏమి అంశం లేకుండా చేయాలి. అసలు వాళ్ళకేమో నువ్వు పోయడం లేదు, ఒక్కొక్క టిప్పర్ 5000 చొప్పున అమ్ముకునే సందర్భం. ఈ అధికారి ఇలాంటి అధికారి మీద తక్షణమే చర్యలు తీసుకొని మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. నాకు ఇచ్చిన లెటర్లో మైనింగ్ అధికారి నాకు ఇచ్చిన లెటర్లో నేను పెట్టిన లెటర్కు ఆయన ఇచ్చిన దానిలో పొయ్యకున్న కూడా అక్కడ పోసినని ఇంత లెటర్ ఇస్తే ఒక్క నిమిషం ఆగకుండా సస్పెండ్ చేయాలి కదా, ఒక్క నిమిషం ఆగకుండా సస్పెండ్ చేయాలి అధికారి ఇమ్మీడియట్గా. హాస్టల్ వాడే అతను భోజనాలు పెట్టింది, డబ్బు కూడా అందుబాటులో ఉంది వాళ్ళకు. 4 మాసాలు పెట్టిన తర్వాత బిల్లు అడిగాడు. శాంక్షన్ ఉంది కానీ
ఈయన అడిగితే ఇవ్వకుండా డిలే చేశారు. 4 మాసాలని వెళ్ళారు. 5-6 లక్షలు పాపం పెట్టుబడి పెట్టారు. 5 లక్షలు పెట్టుబడి పెట్టారు. అంటే ప్రభుత్వం ఎడబైపోతుంది. ఇమీడియట్గా బిల్లు ఇవ్వాలి కదా, అధికారులు కూడా ఇవ్వాలి కదా, ఇవ్వకపోతే నిఘా చూడాలి కదా జిల్లా అధికారులు. ఆ రకంగా ఇలా హాస్టళ్ల నిర్వాహకం పూర్తిగా అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో హాస్టల్ నిర్వహణ పూర్తిగా దెబ్బతింది. మొన్న అక్కడైతే మన కర్రమౌడిలో అక్కడైతే బియ్యం లేకుండా 7 రోజులు పిల్లల్ని ఇంటికి పంపించారు. బియ్యం లేక పిల్లల్ని ఇంటికి పంపించారు. అంటే ప్రభుత్వము హాస్టల్ మీద ఎంతైతే శ్రద్ధ చూపెట్టడం లేదు. సకాలంలో బిల్స్ ఇవ్వడం లేదు. వాళ్ళు అనుకున్న ఐటమ్ పెట్టడం లేదు. ప్రభుత్వానికి అయితే మద్యం మీద మటుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మద్యం మీద ఆ డేట్ను మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. 23 దాకా ఇయర్ దాకా చేశారు. 18 5 రోజులు పెంచారు. మద్యం మీద లాభం ఆలోచించింది తప్ప అసలు దేశానికి వెన్నుముకైనా ఈ పిల్లల్ని బాగా చదివించి బాగా దేశానికి ఎంతో సేవ చేసే వాళ్ళ మీద మటుకు బిల్స్ ఇవ్వడం లేదు. పెండింగ్ బిల్స్, వంటలకు డబ్బులు రావడం లేదు, ఎవ్వరికి డబ్బులు రావడం లేదు. ఒకసారి ప్రభుత్వం వీటి మీద ఆలోచన లేదు. ఇవాళ మన ఊరు మన బడి ఎప్పుడో పనిచేశారు. ఈ గవర్నమెంట్ అయితే దాదాపు 22 నెలలు అవుతుంది, 23 నెలలు అవుతుంది. పేమెంట్ ఇవ్వడం లేదు. అప్పుడు ఆ గవర్నమెంట్లో చేసినంటే మరి ఆ గవర్నమెంట్లో చేసిన స్కూలు మరి ఈ గవర్నమెంట్లో స్కూల్ అక్కడ నడుతుందా వేరే నడుతుందా? కలెక్టర్ గారు కూడా ఖచ్చితంగా ఆనాడు చేసిన మన ఊరు మన బడికి ఇమీడియట్గా తక్షణ బిల్ పేమెంట్ చేయాలి. పేమెంట్ విషయంలో అక్కడ హైదరాబాద్ పోతే కమిషన్ 10-12% కమిషన్. కాంట్రాక్ట్ చేసిన వాళ్ళు 10-12% ఇచ్చి కమిషన్ తెచ్చుకుంటే ఎడిపోతుందండి. ప్రభుత్వం ఎడిపోతుంది. దయచేసి అర్థం చేసుకోండి. 10-12% ఎంతో దాదాపు అంతకుముందు 5 నెలలు కావచ్చు, 2.5 సంవత్సరాల నుంచి బడికి మనవరు పనిచేసిన తర్వాత పేమెంట్ ఇయ్యదా? ఆ గవర్నమెంట్ చేస్తే ఈ గవర్నమెంట్ ఇయ్యరట. అదే అయిపోయింది. 10-12% కమిషన్. ఈ కమిషన్ తీసుకుంటే ప్రజలు రేపు గుణపడని చెప్తారు కదా. ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు గోస. విద్యార్థులుగా మొదలు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కదా, ఇవ్వాలి కదా. వాళ్ళకు కూడా పేమెంట్ చేయాలంటే డబ్బులే, కమిషన్. కాంట్రాక్ట్లు పనిచేసిన వాళ్ళ కమిషన్. ఎటుపోతుంది అసలు? 10-12% కమిషన్ తీసుకుంటే ఇది నేను చెప్పడం కాదు, ఇది పుంకాలుగా రాష్ట్రం మొత్తం ఇదే ప్రచారం జరుగుతుంది. కాంట్రాక్టు ధర్నాలు చేస్తున్నారు. స్కూల్ యాజమాన్యంలో అల్టిమేటం ఇచ్చారు. వంటలకు పేమెంట్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు వంట పెడితే వాళ్ళకి పేమెంట్ రావడం లేదు. సో ప్రభుత్వం ఎటువైపోతుంది. పాలన గాలికి వదిలేశారు. కేవలం ఎలా డబ్బు సంపాదించాలి అని ఒకటి, ఈ మద్యం తాగించడం మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అది గో సంరక్షకుడు సోను సింగ్ పై ఎంఐఎం గూండాల దాడి చేయడానికి ఖండిస్తూ రాష్ట్ర రాజధానిలో బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు నిరసన చేపట్టిన క్రమంలో పోలీసులు అక్రమంగా ఆయనను అరెస్టు చేయడానికి ఖండిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రం ఐబీ చౌరస్తా వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కన్వీనర్ పల్లి రాకేష్ మాట్లాడుతూ రాష్ట్ర రాజధానిలో అందరూ చూస్తుండగానే గోవులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని సోను సింగ్ అడ్డుకున్న క్రమంలో ఎంఐఎం గుండాలు అతనిపై దాడి చేసి తుపాకీతో కాల్పులు జరపడం జరిగిందని, ఈ ఘటనను ఖండిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హైదరాబాద్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. కాల్పులు జరిపిన ఎంఐఎం గూండాలను పట్టుకోకుండా నిరసన తెలుపుతున్న రామచంద్రరావును అరెస్టు చేయడం ఏమిటని వారు ప్రశ్నించారు. ఓట్ల కోసం ముస్లింలకు అడుగులు మడుగులతో కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంతో కుమ్మక్కైందని ఆరోపించారు. వెంటనే బీజేపీ నాయకుడిని విడుదల చేసి సోను సింగ్పై దాడి చేసి తుపాకీతో కాల్చిన గూండాలను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న హైదరాబాద్లో అక్రమంగా గోవులను తరలిస్తూ ఉంటే దాన్ని అడ్డుకున్నటువంటి గోరక్షకుడు సోను సింగ్ ఆలియాస్ ప్రశాంత్ అనే వ్యక్తిని వాళ్ళ ఎంఐఎం గూండాలు వారిపైన దాడి చేసి ఆ గోరక్షకుని మీద దాడి చేసి వాళ్ళ తుపాకీతో కాల్చినటువంటి ఘటన
ఘటనను ఖండిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ అక్కడ నిరసన తెలియజేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల చేత అక్రమంగా అరెస్టు చేయించడానికి ఖండిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు గత 2 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో గూండాల రాజ్యం నడుస్తూ ఉన్నది. గూండాలతోటి ఇవాళ ప్రతిపక్ష నాయకులను, గో రక్షకులను, హిందూ బంధువుల మీద దాడులు చేపిస్తూ ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కాలం వెల్లదీస్తూ ఉన్నది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఒక పంతా వ్యవహరించేది. ఏదైతే ఈ ప్రతిపక్ష నాయకుల మీద, హిందువుల మీద, గోరక్షకుల మీద అక్రమంగా కేసులు పెట్టి ఇవాళ జైళ్ళలో పెట్టి ఇవాళ పోలీసు లాఠీల దెబ్బలతోటి వాళ్ళను హింసించినటువంటి ప్రభుత్వం గత తెరాస ప్రభుత్వం. దానికి తగ్గట్టుగా, దానికి ధీటుగా మేమేం తక్కువ కాదన్నట్టు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ గూండాలతోటి బహిరంగంగా ఇవాళ జనసంచారం ఉన్న ప్రాంతాలలో బహిరంగంగా తుపాకీ పట్టుకొని ఇవాళ కాల్చుతా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా లేదా అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే హిందూ బంధువులకి, హిందూ సంస్థ హిందూ బంధువులకి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఇప్పటికైనా మేల్కొని ఏదైతే ఈ గోరక్షకుని మీద దాడి ఏదైతే ఉందో దీన్ని తెలంగాణ రాష్ట్ర హిందూ సమాజం ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి అవసరం అనేది ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలా అలాంటి ఏర్పాటు చేసింది కాబట్టి ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాకుండా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే ఈ గోరక్షకుని మీద దాడి చేసినటువంటి వాళ్ళకి రామచంద్రరావు గారు చెప్పినట్లుగా ఖచ్చితంగా వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేసి ఇవాళ వాళ్ళని జైల్లో పెట్టి శిక్షించాలని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు పోలీసు శాఖను మేము కోరుతా ఉన్నాం. నిన్న గోశాల నిర్వాహకుడు, రక్షకుడు సోనూ సింగ్ పై ఏదైతే ఒక ఇబ్రహీం అనే వ్యక్తి పాల్గొనడం జరిగింది. మరి హిందువుల మీద, గోరక్షకుల మీద ఎన్నో దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి ఏదైతే దాడులు చేసినప్పుడు ఆ సోనూ సింగ్ చూడడానికి వెళ్తే అక్కడ అయితే మా రాష్ట్ర అధ్యక్షుడు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. మరి హిందువులపై దాడి జరిగినప్పుడు పరామర్శించుకునే అధికారం కూడా మాకు లేదా? ఇది మరి ఏంది? అది ఏం నడుస్తున్నది ఇక్కడ? హిందూ దేశమా, పాకిస్తానా? మరి ముస్లింలకు ఎందుకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు మీరు? మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా మొన్న ఒక పోలీస్ అధికారిపై, కానిస్టేబుల్పై నిజామాబాద్లో హత్య చేయడం జరిగింది. అదేవిధంగా ఒక పంచాయతీ సెక్రటరీ బతుకమ్మ ఆడుతుంటే బతుకమ్మల మీదకెళ్ళి కారు తీసుకుపోవడం జరిగింది. మరి ఇలా ఒక కాషాయ జెండా, కాషాయాన్ని అవమానపరిచి ఒక దగ్గర అంటే ఇలా దాడులు జరుగుతూనే ఉన్నాయి. మరి దీన్ని అరికట్టాల్సింది పోయి ఎవరైతే పరామర్శకు వెళ్ళినరో వారిని అరెస్ట్ చేయడం అక్రమస్తులను ఖండిస్తూ ఉన్నాం. భారత్ మాతాకి జై. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి రోడ్డుపై పశువులు కానీ మేకలు కానీ కనిపించకూడదు అని, ఒకవేళ రోడ్డుపై పశువులు కనిపిస్తే బంజార్ దొడ్డిలో వేయడం జరుగుతుందని చాటింపు చేసినట్లు కౌటాల ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. దీనిపై గ్రామస్తులు, వాహనదారులు మేము నిత్యం రోడ్డుపై పశువుల వల్ల ఇబ్బంది పడుతున్నామని, పోలీస్ శాఖ మంచి అభిప్రాయం తీసుకుందని ఎస్ఐని పలువురిని అభినందిస్తున్నారు. ఏమనగా గ్రామ పంచాయతీలు, పోలీస్ స్టేషన్ వాళ్ళు, పోలీస్ శాఖ, గ్రామ పంచాయతీ శాఖ రోడ్డు మీద గొడ్డున్నా, బర్రె ఉన్నా, మేక ఉన్నా, ఏదున్నా కానీ పోలీస్ స్టేషన్ వాళ్ళు, గ్రామ పంచాయతీలు కొంచెం బంజర్లో పెడతాను ఇయాడుతుంది. ఎవరో సొమ్మాలు కాపాడుకోండి, లేకుంటే మాత్రం బంజర్లో పడతాను ఇయాడుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వరంగల్ పత్రిక కార్యాలయంపై దాడిని ఖండిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల ఆందోళన. అంబేద్కర్ విగ్రహం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపిన జర్నలిస్టులు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అక్రమ అరెస్టును ఖండిస్తూ జిల్లా కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో ఆందోళన చేపట్టిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు. దండపల్లి మండలంలో అక్రమంగా మట్టి మొరం తరలించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరిన మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. సంబంధిత అధికారులపై విచారణ జరిపి సస్పెండ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
చేశారు.